పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడుతూ ఏదైతే జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవమయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా, ఏదైతే ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెకలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులు అనేవాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పుని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా, ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే, నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకున్నటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ, అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను, ప్రజలు ఓట్లేసేట విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో, మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని, ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం. అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తన చేతకానితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అంటే 99% మేనిఫెస్టోను అమలు చేశారని పదే అబద్ధాన్ని చెబితే అది నిజం కాదనేటువంటి వాస్తవాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు, మరి ఏదైతే నువ్వు ఆ రోజు 2019కి ముందు అధికారంలో రాకముందు ఏం చెప్పావు, అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏం చేశావు, దాని మీద మేము తీర్పిచ్చాం. ఆ రోజు 25 మంది ఎంపీలు ఉండి నేను కేంద్రం మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తానన్నావు. మరి 22+ మళ్ళీ రాజ్యసభ 31 మంది ఎంపీలుంటే
మరి వేళ ఆ హోదా ఎక్కడుందని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దని చెప్పావు. మరి వేల వారాలు గడిచినా కూడా మరి ఆ సిపిఎస్ ఎక్కడని వేళ ప్రజలు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నావు, మెగా డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాల్లో మరి ఎక్కడా అని చెప్పి వేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నావు, 5 జనవరిలైనాయి, ఎక్కడా అని చెప్పి ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు సాక్షాత్తు అసెంబ్లీలో పోలవరం 2020 జూన్ కన్నావు, మళ్ళీ 2021 ఆగస్టు కని చెప్పావు, మళ్ళీ 2022 డిసెంబర్కి పూర్తి చేస్తానని చెప్పావు. మరి పోలవరాన్ని ఎట్లా ముంచేశావు? ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా అమరావతిని స్వాగతిస్తూ ఉన్న 30,000 ఎకరాలు పైబడి రాజధానికి ఉండాలని ఆ రోజు అసెంబ్లీలో చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు 3 ముక్కలని చెప్పి ఏ 3 ముక్కలైనా ఒక్క ఇటుకు కూడా పెట్టలేనటువంటి నీ అసమర్థతకి నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కోల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినేటువంటి అన్నా క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న బీమా, మరి వాటిని రద్దు చేశావు. అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఈవేళ కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అధికారంలోకి వచ్చాక మద్యాన్నే వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం నాసిరకం మద్యం ఇచ్చి ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే విలువైనటువంటి గనులు ఏవైతే ఉన్నాయో మైన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల సంపద ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా అయితే నువ్వు లూటీ చేసావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడవలసినటువంటి మరి విలువైనటువంటి భూములు ఆఖరికి కలెక్టర్ ఆఫీసులు పార్కులు వంటి సైతం నువ్వు తాకట్టు పెట్టుకుని నీ అనసూయులకు వేలంపాట పెట్టుకుని నీ యొక్క అనసూయులకు అమ్ముకుని విలువైనటువంటి భూములు కూడా ఏదైతే నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో కొట్టేశావో మరి ఇవన్నీ చాలా ఉన్నట్టుగా అంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ ఇసుక లిక్కరు మైన్స్ ఏదైతే విలువైనటువంటి భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొట్టేసి రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే కొల్లగొట్టడానికి ప్రభుత్వ ఆస్తులు కూడా ఏమీ ఉండవు అనేటువంటి ఆలోచనతో వ్యక్తుల ఆస్తులు కూడా కొల్లగొట్టేయాలని ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ప్రతి జూన్ నెలలోనూ ఒక రివ్యూ పెడతావు, వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్లన్నీ కూడా నిర్మాణం చేస్తామని. కానీ 5 సంవత్సరాల్లో 5 వర్షాకాలాలైనా గుంతలు కూడా పూడ్చలేనిటువంటి నీ రోడ్ల పరిస్థితికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. నాణ్యమైనటువంటి కరెంటు ఇవ్వడం నీకు ఎట్లానూ చేత కాదు, కనీసం ఆ కరెంటు ఛార్జీలు కూడా పెంచకుండా పరిపాలన నీకు సాధ్యం కాలేదు. నీ యొక్క 5 సంవత్సరాల్లో 9 సార్లు కరెంటు బిల్లులు పెంచి ఈవేళ పేదలు మధ్యతరగతి వర్గాల ఏదైతే నడ్డి విరగొట్టావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మహిళను కదిలించినా పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిలు పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇట్లా పెను భారం ఏదైతే ఆ యొక్క ఇంటి మీద నువ్వు పెంచావో ఈవేళ దాని మీద ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు.
ఏదైతే ఈవేళ జనాభాలో సగం, సమాజంలో సగం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో, మరి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో వాళ్ళకి 34% రిజర్వేషన్ ఇస్తే, మరి ఎన్టీ రామారావు గారి తర్వాత మరి విజయభాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఎవరైతే రాజశేఖర రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా, ఇన్ని ప్రభుత్వాలు మారినా ఆ యొక్క ఎన్టీఆర్ గారు ఇచ్చినటువంటి 34% బీసీ రిజర్వేషన్ అట్లానే కాపాడగలిగారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 34% బీసీ రిజర్వేషన్ 24%కి కోత కోయడంతో మొన్న స్థానిక సంస్థలో 16,000 పోస్టులు ఏదైతే బీసీలు నష్టపోయారో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ దళితులు నీకు 151 సీట్లు ఇవ్వడంలో కానీ, 50% ఓట్లు ఇవ్వడంలో కానీ ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో, అటువంటి దళితులు నీ యొక్క 5 ఏళ్ల పాలనలో హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలకు గురైన కనీసం నువ్వు నోరు విప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దళిత బిడ్డను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి నీ వైసీపీ ఎమ్మెల్సీతో నువ్వు ఏదైతే చట్టపట్టాలు వేసుకుని వాళ్ళకి అభినందనలు, సత్కారాలు ఏదైతే చేస్తూ ఉన్నావో, మరి అవన్నీ కూడా ఏదైతే దళితుల ఆత్మ గౌరవాన్ని మరి ఏదైతే దెబ్బతీసావో, ఏదైతే దళితులకు సంబంధించినటువంటి 27 సంక్షేమ పథకాలు ఏదైతే రద్దు చేశావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు నిన్న. ఏదైతే రాజధాని లేనిటువంటి రాష్ట్రం ఇది, గూడు నీడ లేనిటువంటి రాష్ట్రం అని చెప్పి వీళ్ళ రాజధాని కోసం రైతులు భూములు ఇస్తే, అటువంటి మహిళా రైతుల్ని బూట్ల కాళ్లతో తన్నిటువంటి నీ యొక్క చరిత్రకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవన్నీ చాలదన్నట్లు ఇంటి పన్ను, నీటి పన్ను, కరెంటు పోల్ పన్ను, చెత్త పన్ను, మీరు ఇట్లా ఏదైతే నీ పన్నుల భారంతో ఎవరైతే విసిగెత్తిపోయారో ఆ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే గ్రామ స్వరాజ్యం మరి ఏదైతే దాన్ని నీరు కారుస్తూ ఏదైతే 12,918 గ్రామ పంచాయతీల్ని సంక్షోభంలోకి నెట్టేశావు, ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి 13,000 కోట్ల మరి నిధులు ఏవైతే పంచాయతీలకు ఇచ్చారో అవన్నీ కూడా నువ్వు దారి మళ్లించి పంచాయతీ సర్పంచుల్ని భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ఏదైతే తీసుకొచ్చావో దాని మీద నిన్న ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే కోవిడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కాదు ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేస్తే, అటువంటి కోవిడ్ సమయంలో కేంద్రం ఇచ్చినటువంటి 1,000 రూపాయల సాయం తప్ప ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు పెట్టలేనిటువంటి పరిస్థితి. ఇతర తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా ఇతర రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం ఇచ్చినట్టు 1,000 రూపాయలకి 4,000, 5,000 కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క ప్రజలను ఆదుకోవడానికి ఇస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరి ఎక్కడ కూడా అందరూ కూడా కోవిడ్ సాయం అందిస్తే, మరి ఈ రాష్ట్రంలో కేంద్రం ఇచ్చిన 1,000 రూపాయలే తప్ప ₹1 కూడా నువ్వు ఆ పేదలకి, ఆ మధ్యతరగతి వాళ్ళకి ఆ కోవిడ్ టైంలో నువ్వు చేసినటువంటి సాయం ఏమీ లేదు. పైగా కేంద్రం ఇచ్చేటువంటి ఉచిత బియ్యాన్ని కూడా ఆ పేదలకి, ఆ యొక్క మధ్యతరగతి వాళ్ళకి అందించలేనిటువంటి నీ పరిస్థితి ఏదైతే ఉందో దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ రైతులు ఉన్నారు, ఇటు వరి రైతులు కానీ, అటు ఆక్వా రైతులు కానీ, ఈవేళ పంటలు పండించలేము, పంట పండించే కంటే పంట విరామం తీసుకోవడం అనేటువంటి విధంగా ఏదైతే క్రాప్ హాలిడే బాట నీ పరిపాలనలో పెట్టారో దానికి ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు అనేటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డి గుర్తించవలసిన అవసరం ఉంది. అంటే 5 ఏళ్ళు అబద్ధంతో మరి గడిపేసినటువంటి వ్యక్తి, 5 ఏళ్ళు అబద్ధాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి చివరి రోజును కూడా అటువంటి అబద్ధాన్ని నమ్ముకుని నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి అని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఎవరైనా కొన ఊపిరితో ఉన్నప్పుడు నిజాన్ని మాట్లాడుతూ ఉంటారు. కానీ దురదృష్టం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క కొన ఊపిరి వదిలేటువంటి పరిస్థితిలో కూడా నిజాల్ని మాట్లాడలేనిటువంటి పరిస్థితి, దుస్థితి నిన్న ఆయన ప్రెస్ మీట్లో చూడడం జరిగింది. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క 5 ఏళ్ల రాక్షస పాలన గురించి, 5 ఏళ్ల నియంతృత్వ నిరంకుశత్వ పాలన మీద ప్రజలు ఏదైతే ఘోరమైనటువంటి ఓటమి
ఇచ్చారో దాని నుండి ఆత్మ పరిశీలన చేసుకోకుండా, దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజల మీదే అక్కసు వెళ్ళగొక్కడం, ప్రజల మీదే నిందలు మోపడం, ప్రజలే మోసం చేశారని మరి ఆయన మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన పదే పదే చెప్పేవాడు, నేను బటన్ నొక్కుతూ ఉన్నా, మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు, కేసులు, వేధింపులు, అవినీతి, అసమర్థ పాలన, ఏదైతే ఈ యొక్క మోసకారి దగా, సంక్షేమం, అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అధం పాతాళానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి. అందుకే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, నీ యొక్క నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి మనస్తత్వాన్ని మార్చుకుని ప్రజాస్వామ్యబద్ధంగా అయినా భవిష్యత్తులో అయినా సరే నడుచుకోవాలని చెప్పి మరి మేము అందరం కూడా కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈవేళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వీళ్ళు తప్పుదారి పట్టించేటువంటి విధంగా, ఎందుకంటే మరి గతంలో కూడా ఏదైతే 2019 ఎన్నికల్లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇదే ఈవీఎంల ద్వారా 151 సీట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుచుకుని మళ్ళీ ఈరోజు 2024లో ప్రజలు ఈ యొక్క 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వ రాక్షస పాలన మీద వాళ్ళు తీర్పిస్తే దాన్ని ఈవీఎంల మీదకి నెట్టేయడం అని అంటే ఈవేళ పాఠాలు అంటే ఈ ఓటమి నుంచి వాళ్ళు పాఠాలు కూడా నేర్చుకోలేనిటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఈవేళ ధనుంజయ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, సుబ్బారెడ్డా, లేకపోతే మిథున్ రెడ్డా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డా, ఇట్లా అనే కాదు, వీళ్ళందరికీ మూలం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఏదైతే ఆయన ఒక ధనదాహంతో, నాకు తెలుసుండి ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి, ధనం కూడబెట్టుకోవడానికే తప్ప ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన ఎప్పుడు కూడా ఆయనకు లేదు అనేటువంటిది నేను ఆయన్ని గత 15-20 సంవత్సరాల్లో చూస్తే నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ రోజు 2004 సంవత్సరంలో మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు అఫిడవిట్ వేసుకున్నప్పుడు మరి ఆ రోజు జూబ్లీహిల్స్లో చిన్న ఇల్లు, కొద్దిగా 2-3 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నటువంటి పరిస్థితిలో మరి తండ్రి అధికారంలోకి వచ్చిన తర్వాత 1-2 సంవత్సరాలనే ఈయన 1,00,000 కోట్లు ఆయన ఆర్జించడం కానీ, ఏదైతే మళ్ళీ 2019లో డైరెక్ట్గా ఈయన అధికారంలోకి వచ్చి మరి అటు శాండు, ల్యాండు, మైన్సు, లిక్కరు ద్వారా మళ్ళీ లక్షల కోట్ల రూపాయలు ఈయన ఆర్జించినటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఈయన ప్రజల సేవ కంటే కూడా ఈ యొక్క తన ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఈ యొక్క ఆదాయాన్ని ఎక్కడికక్కడ పంచుకుని అది మరి అటు తాడేపల్లి ప్యాలెస్కి కానీ, అటు ఇడుపులపై ప్యాలెస్కి కానీ, అటు బెంగళూరు ప్యాలెస్కి కానీ, అటు లోటస్ పాండ్కి కానీ ఇట్లాగే పంపించుకోవడానికే ఈ రకంగా ఎవరైతే మరి యొక్క రాష్ట్రాన్ని కూడా మరి భాగాల కింద విభజించి అక్కడ విజయసాయిరెడ్డి, ఇక్కడ సుబ్బారెడ్డి, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇట్లా మిథున్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టుకుని రాజకీయం ఏదైతే చేశాడో మరి అదే ఈరోజు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి మరి ఈవేళ ఇటువంటి పాలనని, ఎందుకంటే చాలా కసితో ఈవేళ ప్రజలందరూ కూడా ఓట్లేసి, ఎందుకంటే మేము కూడా చూసాం అసలు ఇన్ని వేల ఓట్ల మెజారిటీతో ఒక్కొక్క అభ్యర్థి గెలవడం అంటే 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా లేనిటువంటి ప్రభంజనం ఈవేళ 2024లో కనిపించింది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఇంత చెత్తగా పరిపాలన చేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరూ లేరు అనేటువంటి విధానం మేం చెప్పడం కాదు, ప్రజలే నిన్న తీర్పుతో ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద నెప్ప వేసుకోవడానికి ఆయన
ఎవరికి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా, అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే శాసనసభ్యులు మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అంటే ఇటువంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆ రోజు అధికారం రాకముందు పాదయాత్ర అని ప్రజల్లో తిరిగి అధికారం వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే తాడేపల్లి రాజప్రసాద్ వదిలి అడుగు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ ఎప్పుడైనా అడుగు పెట్టినా కూడా 144 సెక్షను పరదాలు చాటునే ఆయన వచ్చినటువంటి పరిస్థితి. వరదల వంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా ఏరియల్ సర్వే అని చెప్పి పైనుంచే గాలిలో తిరిగి గాలిలోనే వాగ్దానాలు చేసి ఆ చేసినటువంటి వాగ్దానం కూడా గాలిలోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. అంచేత ఈ తప్పిదాలన్నిటి కూడా మేజర్గా ఒక నాయకుడు అన్నవాడు ప్రజల్లో ఉండాలి, లేదా ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ చేసినటువంటి పనులు కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ పరిశీలన చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి కాకుండా ఈరోజు లిక్కర్లో ఎంత వచ్చింది, ఈరోజు శాండ్లో ఎంత వచ్చింది, ఈరోజు మైన్స్లో ఎంత వచ్చింది, ఈరోజు విలువైన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటిని ఏ రకంగా తన అనుశీలి కట్టబెట్టాలి అంటే ఎవ్రీడే అతను రివ్యూ కానీ ఆయన మైండ్ కానీ అంతా కూడా దాని మీదే కాన్సన్ట్రేషన్ జరిగింది తప్ప ఈ అభివృద్ధి మీద, ఈ యొక్క సంక్షేమం మీద ఆయన ఎక్కడా దృష్టి పెట్టలేదు. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా ఆ రకమైనటువంటి తీర్పు ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ.